శివబాబా స్మృతిలో ఉన్నారా? భారతమాత శివశక్తి అవతార్ ఓం పితా శ్రీ బ్రహ్మబాబా వాణి ప్రభాత పాఠము తేదీ 31/7/2026 పూర్వ తేదీ 4/6/2020. ప్రియమైన పిల్లలు, మీ అదృష్టాన్ని తలుచుకుని గర్వపడండి. నాకు ఎవరు లభించారు? నేను ఎవరి బిడ్డను? నాకు ఎవరి ప్రాప్తి లభించింది? నాకు స్వయంగా భగవంతుడే లభించారు అని మీ అదృష్టాన్ని మీరు కీర్తించండి. ఓం నమ శివాయ. ప్రస్తుతం మాటల ద్వారా చేసే సేవ తక్కువగా జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఏ సేవ చేయాలి? బాబా పదే పదే చెప్తున్నారు, మనసా సేవ చేయండి. ఎందుకంటే మనసా సేవ శక్తివంతమైనది. దానివల్ల మొత్తం ప్రపంచమే శక్తివంతంగా మారుతుంది. ఒక మనసా సేవ ఏం చేయగలదు అని అనుకోకండి. మీ భక్తులకు భగవంతుని సాక్షాత్కారం కలిగిస్తుంది. మీరందరూ మీ బాధ్యతలను తీసుకోండి. చూడండి, మేము ఏమి చేయగలము అని అనుకోకండి. తండ్రి చేయవలసింది ఎలాగో చేస్తారు. తండ్రికి అది ఒక సెకను కాలం యొక్క పని. చీటికలో తనను తాను ప్రత్యక్షం చేసుకుంటారు. నేను వచ్చేశాను అని బాబా ప్రత్యక్షం చేసుకుంటారు. కానీ ఇందులో పిల్లల ధైర్యము, సహాయము, పిల్లల పదవి, సత్యయుగ స్థాపన, అక్కడ సీటు కోసము మిమ్మల్ని మీరు సంసిద్ధంగా చేసుకునే విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. అలా కాకుండా ఎవరైనా పురుషార్థం చేయకపోతే, బాబాను స్మృతి చేసే శ్రమను తీసుకోకపోతే సత్యయుగంలో అందరికీ సమానమైన భాగము, సమానమైన పదవిని ఇవ్వాల్సి వస్తుంది. అందుకే బాబా ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరి పురుషార్థము ఆధారంగా ఇస్తున్నారు. కాబట్టి మీరు వేరే దేనిని చూడకండి. ఎవరిని చూడాలి? నా బాబా, ప్రియమైన బాబా, చాలా మంచి బాబా, ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు, మీరు నాకు లభించారు అని ఆలోచన చేయాలి. మీ అదృష్టాన్ని చూసి గర్వించండి. నేను ఎవరి సంతానాన్ని? నాకు ఎవరు లభించారు? నాకు ఎవరి ప్రాప్తి లభించింది? చూడండి, నా బాబా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అని ఆలోచించాలి. ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని మీ అదృష్టాన్ని గూర్చి గుణగానం చేసుకోండి. ఆలోచన చేయండి, నేను ఎలాంటి పుణ్య కార్యం చేశాను, అందుకే నాకు వారు లభించారు అని ఆలోచన చేయాలి. పిల్లలు బాబాను కలవడానికి వచ్చినప్పుడు కొంత అనుమానం కలుగుతుంది. ఏమో, మేమేమైనా తప్పు మార్గంలో వెళ్తున్నామా? ఒకవేళ మేము వేరే దారిలో వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అని అనుమానిస్తారు. దానికి సమాధానంగా బాబా ఏం చెప్తున్నారంటే, ఇది ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ సమయం గడిచిన కొద్దీ మీకు స్పష్టమవుతుంది. మేము ఎంతో మూర్ఖులము. ముందే బాబా లభించారు, కానీ ఆ ఆనందాన్ని అనుభవించలేకపోయాము. బాబా ప్రేమలోని మాధుర్యాన్ని పొందలేకపోయాము. మేము తప్పు చేస్తున్నామని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాము. ఇప్పుడు చూస్తే మాకు అవకాశం లభించడం లేదు అని ఆలోచిస్తారు. ఎందుకంటే సృష్టిలో ఎప్పుడైతే పరివర్తన జరుగుతుందో అప్పుడు దానికి వ్యతిరేకత కూడా తప్పకుండా వస్తుంది. అలాంటప్పుడు సృష్టిలో పరివర్తన జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. భగవంతుడు రచించిన ఈ యజ్ఞంలో పరివర్తన జరగదా? తప్పకుండా జరుగుతుంది. ఈ 100 సంవత్సరాల యుగ పరివర్తనే ప్రతి యుగం యొక్క పరివర్తనకు ఆధారము. ఎందుకంటే డ్రామా యొక్క షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? సంగమ యుగంలో జరుగుతుంది. కాబట్టి పరివర్తన కూడా ఎక్కడ జరుగుతుంది? సంగమ యుగంలోనే జరుగుతుంది. కాబట్టి పరివర్తన అనేది షూటింగ్లోనే రికార్డ్ అయిపోయింది. ఎలాగైతే సత్యయుగము పోయి త్రేతాయుగం వచ్చినప్పుడు 2 కళలు తగ్గి కొంత పరివర్తన జరిగిందో, త్రేతాయుగం పోయి ద్వాపరయుగం వచ్చినప్పుడు మరికొన్ని కళలు తగ్గి పరివర్తన జరిగిందో, ఆ పరివర్తనతో పాటు విరోధం కూడా ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు మనం అందరం ఉన్నాము, బాబా వచ్చారు. ఈ రోజుల్లో కూడా ఎంతో వ్యతిరేకత వస్తుంది కదా. ఆది కాలంలో కూడా ఎంతో వ్యతిరేకత వచ్చింది. నేను వెళ్ళిన తర్వాత శోభా కుమార్తె వచ్చినప్పుడు ఎంతో వ్యతిరేకత వచ్చింది. ఎంతో మంది పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. అత్యంత పెద్ద పరివర్తన అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎంతో మంది వదిలేసి వెళ్తారు. అందుకే 8 మంది, 108 మంది, 16,108 మంది గురించి మాత్రమే మహిమ ఉంది. నిజానికి తండ్రికి పిల్లలు లక్షల్లో ఉన్నారు. అలాంటప్పుడు జపమాల లక్షల మందితో ఎందుకు తయారు కాలేదు? వేలల్లోనే ఎందుకు లెక్కించబడింది? ఎందుకంటే తండ్రిని గుర్తించే సమయము ఇదే కాబట్టి. పిల్లలు లక్షల్లో ఉన్నారు. అలాంటప్పుడు లక్షల మందితో మాల తయారు కావాలా? 9 లక్షల మందితో తయారు కావాలా? వేలల్లోనే ఎందుకు లెక్కించబడింది? ఎందుకంటే తండ్రిని గుర్తించే సమయం ఇప్పుడే కొనసాగుతుంది కాబట్టి. ఏ పిల్లలైతే తండ్రిని గుర్తిస్తారో వారి గురించే 16,108 మాల వరకు గానం చేయబడింది. అందులో కూడా పిల్లలు ఏమని ఆలోచిస్తారు? బాబా ఇలా ఎలా చేయగలరు?
బాబా అలా ఎందుకు చేయలేదు, బాబా ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తారు కదా. కానీ 108 మాలలో ఉండేవారు ఏమని ఆలోచిస్తారంటే దీనివల్ల గొప్ప కళ్యాణమే జరుగుతుంది, ఎందుకంటే ఈ విషయాన్ని తండ్రి చెప్పారు అని అనుకుంటారు. కొన్ని నియమాలలో మార్పు జరిగింది. చాలామంది పిల్లలు బాబా ఏదైనా మార్పు చేయమని చెప్పినా పిల్లలు ఏమని ఆలోచిస్తారు, ఇలా ఎలా జరుగుతుంది, బాబా అలా ఎలా చెప్తారు, ఒకవేళ మనం వెళ్తున్న దారి తప్పు కాదేమో కదా అని అనుకుంటారు. పిల్లల మనసులో ఇలాంటి సంకల్పం వచ్చిందంటే దాని అర్థము వారు ఫెయిల్ అయినట్లే. ఫెయిల్ అవ్వడం అంటే 16,000 మాల నుంచి నేరుగా వేలల్లోకి బదిలీ అయిపోవడమే. కానీ పరివర్తన అనేది సృష్టి యొక్క నియమము. ఈ నియమాన్ని ఎవరు తయారు చేశారు? తండ్రి సమయానుకూలంగా నియమాలను తయారు చేయగలుగుతారు, అలాగే సమయానుకూలంగా నియమాలను మార్చగలుగుతారు అని ఎవరైతే ఆలోచిస్తారో వారే విజయాన్ని సాధిస్తారు. తండ్రి ఎలాంటి ప్రతిజ్ఞ తీసుకోలేదు. తండ్రి ప్రతిజ్ఞ తీసుకున్నారా? నేను అగ్నిని సాక్షిగా పెట్టుకొని ఈ నియమమే కొనసాగుతుందని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని తండ్రి చెప్పారా? చెప్పండి. తండ్రి అలా చెప్పలేదు కదా. అలాంటి సమయం వచ్చినప్పుడు నియమాలలో కూడా మార్పులు చేయాల్సి వస్తుంది. తండ్రికి వజ్రాలు కావాలి, రాళ్ళు కాదు. రాళ్ళు అనేది ద్వాపర యుగంలో పూజలు చేయడానికి కావాలి. సత్యయుగం కోసము తండ్రికి ఏం కావాలి? వజ్రాలు కావాలి. ఎవరైతే రాయి లాంటి బుద్ధి కలిగి ఉంటారో వారు వేచి ఉండాలి. అలాంటి వారు ద్వాపర యుగంలో వస్తారు, ద్వాపర యుగంలోనే లభిస్తారు. పూజలు చేయించుకోండి. కానీ ఎవరైతే వజ్రాలు లాంటి వారో వారు ఎక్కడికి వస్తారు? సత్యయుగానికి వస్తారు. మీరు సిద్ధంగా ఉన్నారా? చాలామంది పిల్లలు మనస్సులోనే ఆలోచిస్తూ ఉంటారు, బాబా ఇలా ఎలా చేశారు, ఇలా ఎలా జరిగింది అని. ఈ ఆలోచనలోనే ఉండి చాలామంది పిల్లలు వెళ్ళిపోతారు. కానీ కొందరు పిల్లలు మాత్రము గట్టి నమ్మకంతో ఉంటారు, నా బాబా చెప్పిన దానివల్ల ఎప్పటికీ అకల్యాణం జరగదు. ఒకవేళ అకల్యాణం జరిగినట్లు అనిపించినా దానికి బాధ్యత స్వయంగా తండ్రిదే అని భావిస్తారు. భారమంతా తండ్రిపైనే ఉంటుంది. తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు గ్యారంటీ ఇస్తున్నారు. కానీ ఎవరైతే గుండె నిండా ధైర్యంతో మనస్ఫూర్తిగా చెప్తారో, నోటి మాటలతో చెబితే తండ్రి వినిపించుకోరు. ఎవరైతే హృదయపూర్వకంగా నా బాబా మీరు ఏమి చేసినా అది నా శ్రేయస్సు కోసమే చేస్తారు, మీరు ఏ మార్పులు చేసినా అది మేలు కోసమే జరుగుతుంది అని అనుకుంటారో అప్పుడు తండ్రి ఏమని చెప్తారు? ప్రతి బిడ్డ కనుక ఇలా ఆలోచిస్తే ఏ విషయంలోనూ వారికి అకల్యాణము జరగదు. అలాంటి గ్యారంటీని తండ్రి ఇస్తున్నారు. కానీ ఎవరైతే నిజంగా హృదయపూర్వకంగా ఇలా ఆలోచిస్తారో వారి బాధ్యత తండ్రిదే. కానీ నోటి ద్వారా ఒకటి చెబుతూ లోపల ఇంకొక దాని గురించి ఆలోచించే వారి బాధ్యత తండ్రి తీసుకోరు. వారికి తండ్రి ఎలాంటి గ్యారంటీ ఇవ్వరు. ఒకవేళ అలాంటి పిల్లలు ఎవరైనా మేము కూడా అలాగే ఆలోచించామని చెప్పినా కానీ నిజంగా వారు అలా ఆలోచించి ఉండరు. ఎందుకంటే అలా ఆలోచించేవారు ఎప్పుడు కూడా మాట మాత్రంగా చెప్పరు. వారు తమ అంతర్మనస్సులో సంకల్పంలో స్థిరంగా ఉంటారు. వారు కేవలం తండ్రికి మాత్రమే చెప్తారు. తండ్రి ముందర స్పష్టంగా ఉంటారు. ప్రజల ముందు చెప్పుకోవడం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుంది? ఫలితం లభించేది తండ్రి నుంచే కదా. మరి ఇతరుల ముందు మేము ఇలా ఆలోచిస్తున్నాము, అలా ఆలోచించడం లేదు అని చెప్పడం వల్ల ఏమిటి లాభము? చూడండి, ఎవరు చూస్తున్నారు? మీరు తండ్రి కోసమే ఆలోచించినప్పుడు నేను ఇలా ఆలోచించాను అని మాట ద్వారా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే వారి హృదయము అంత స్వచ్ఛంగా ఉంటుంది. నేను ఇలా ఆలోచిస్తే నాకెప్పుడు అకల్యాణం జరగదు, పైగా నేను ఇలా ఆలోచించానని ఎవరికీ చెప్పాల్సిన అవసరమే ఉండదు అని అనుకుంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది చాలా సూక్ష్మమైన పరీక్ష. ఇది సూక్ష్మమైన ప్రశ్న. ఇలాగే దీనికి సూక్ష్మమైన సమాధానం కూడా ఉంటుంది. హృదయపూర్వకంగా ఆలోచించేవారు బాబా ప్రతి విషయంలోనూ మేలే చేస్తారు అని నోటితో పదే పదే చెప్పరు. ఎవరి హృదయం నుంచైతే నిజమైన భావన వస్తుందో వారి లోపల నుంచి దృఢమైన నమ్మకంతో ఒకే మాట వస్తుంది, నా బాబా ఏం చేసినా అందులో మేలే జరుగుతుందని అంటారు. సరేనా? బాబా ఎంతో ప్రియమైన వారు, ఎంతో తీయనైన వారు, సరళమైన వారు. ఒకవేళ తండ్రి ఎంతో ప్రియమైన వారు, సరళమైన వారు కాకపోతే ఈ యాత్ర అంతా సరళమైన పిల్లలతో నిండి ఉండేదా? ఇక్కడ ఎవరిని వేరు చేయలేదు, కానీ విభాగాలుగా వేరువేరుగా ఉన్నారు. అవకాశాలు వేరువేరుగా ఉంటాయి. అందరూ మంచి పాత్రను పోషించమని బాబా బాధ్యత ఇచ్చారు. కానీ పిల్లలు తమ పాత్రలో ఎంతగా మునిగిపోయారంటే ఏకంగా డైరెక్టర్నే మర్చిపోయారు. డైరెక్టర్ ఏ పాత్రనైతే చేయమని చెప్పారో ఆ సంగతే మర్చిపోయారు. అందరూ మర్చిపోయారు. ఇది తప్పని తెలిసినప్పటికీ మళ్ళీ అదే పాత్రను పోషిస్తూ ఉంటే ఏమనాలి? దానిని కళ్యాణమని అంటారా? అనరు కదా. ఇది సంగమయుగము. సత్యయుగానికి మీకు ఆహ్వానం ఉంది. దీని నుంచి బయటకు రాగలిగితే వచ్చేయండి.
తండ్రి ఇప్పుడు పరీక్ష పెడుతున్నారు. అటు ఇటు చూసి కాపీ కొట్టకండి, వారి పేపర్లో సరిగ్గా రాసి ఉందేమో, ఈమె పేపర్లో సరిగ్గా రాసి ఉందేమో అనుకుంటూ కాపీ చేస్తే ఫెయిల్ అయిపోతారు. అంటే ఇతరులను చూడటము, అతడు అలా చేస్తున్నాడు నేను కూడా అలాగే చేస్తాను, ఆమె అలా చేస్తోంది నేను కూడా అదే సమాధానం చెప్తాను అని అనుకోవడము. మీ ప్రశ్నాపత్రం వేరు, వారి ప్రశ్నాపత్రం వేరు. ఒకవేళ వారి ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు మీ పరీక్షలో రాస్తే మీరు ఫెయిల్ అయిపోతారు. ఇది ఏ క్లాస్? చాలా ఉన్నతమైన క్లాస్. లౌకిక ప్రపంచంలో కూడా పిల్లలకు పరీక్ష రాసేందుకు వేరువేరు ప్రశ్నలు సమాధానాలు ఇస్తారు. వేరువేరు తరగతులకు వేరువేరు ప్రశ్నలు ఉంటాయి. పిల్లల బుద్ధిని బట్టి ఇస్తారు. ఈ రోజుల్లో పిల్లల బుద్ధి ఆధారంగానే ప్రశ్నలు ఇస్తున్నారు. ఎవరైనా డల్గా ఉంటే వారికి అటువంటి ప్రశ్నలే ఇస్తారు. ఎవరి బుద్ధి అయితే తీక్షణంగా ఉంటుందో వారికి కూడా అలాంటి ప్రశ్నలే ఇస్తారు. మరి ఇప్పుడు ఇక్కడైతే సాక్షాత్తు ఈ సృష్టి రచయిత స్వయంగా పరీక్షను తీసుకుంటున్నారు. అందుకే పిల్లల బుద్ధికి తగినట్లుగానే పరీక్షను ఇస్తారు. ఎవరు కూడా బాబా మీరు మాకు ఇంత కష్టమైన పేపర్ ఇచ్చారు, సమాధానమే తెలియని ప్రశ్న ఇచ్చారు అని చెప్పలేరు. ప్రతి ఒక్కరూ ఎంత చదువు చదివారో అంతటి పరీక్షని ఇస్తారు. మీరు అందులో పాస్ అవ్వాలి. ఇప్పుడు తండ్రి మీకు తరువాత పరీక్షని ఇస్తారు. చాలా మంది పిల్లలు అందులో నుంచి బయటపడలేక చిక్కుకుపోతున్నారు, అందులోనే ఉండిపోతున్నారు. ఇతరులనే చూస్తూ ఉంటారు. అతడు ఇలా చేశారు, నేను కూడా అలాగే చేస్తాను అని అనుకుంటారు. అందరి పేపర్లు వేరువేరుగా ఉన్నాయి సోదరులారా. అందరి పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. అందరి స్వభావాలు వేరువేరుగా ఉన్నాయి. సంస్కారాలు కూడా వేరువేరుగా ఉంటాయి. సరైన పిల్లలు, మంచిది. పిల్లలందరికీ చెప్పేది ఏమిటంటే మీ మనసు యొక్క శక్తిని పవర్ఫుల్గా మార్చుకోండి. మనసు పవర్ఫుల్గా ఉంటే శరీరం కూడా పవర్ఫుల్గా తయారవుతుంది. శరీరానికి ఆహారాన్ని ఇస్తున్నాము, అలాగే ఆత్మకు కూడా ఆహారాన్ని ఇవ్వాలి. ఇది సరైనదే కదా. ఒకవేళ ఎవరైనా ఇప్పటి వరకు ఓంకారం అభ్యాసం చేయకపోతే వారికి మార్కులు బాగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఎక్కడైతే మన బాబా మేము ఉన్నామో అక్కడ ఓంకారము ఖచ్చితంగా జరుగుతుంది. అంతా దాని నుంచే తయారైంది. మార్కులు కూడా తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. ఓంకారం చేయకపోతే మార్కులు తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. ముందుగానే చెప్తున్నారు, ఎవరైతే కూర్చొని ఈ అభ్యాసం చేయరో వారి మార్కులు తగ్గుతాయి. అలాంటి సందర్భంలో బాబా మాకు ఇది ఎప్పుడు నేర్పించలేదు, ఇది కొత్త సిలబస్ వచ్చింది అని అనకండి. మొదట్లోనే బాబా నేర్పించారు కదా. బాబా వచ్చినప్పుడు ఏం చేయించేవారు? ఓంకారాన్ని చేయించేవారు. బ్రహ్మ శరీరంలో శివబాబా ప్రవేశించి మాట్లాడుతున్నప్పుడే ఓంకార ధ్వనిని చేయించేవారు. ఓంకారం యొక్క ఈ ధ్వని ద్వారానే ప్రపంచంలో పరివర్తన జరిగింది. అందరూ వింటున్నారు కదా. అందరూ బుద్ధిని ఉపయోగించాలి. కానీ గుడ్డిగా గొర్రెల మందల వలె వెళ్ళేవారు దీనిని అర్థం చేసుకోలేరు. అయితే అర్థం చేసుకునే వివేకులు మాత్రము తమ మార్గాన్ని తామే తయారు చేసుకుంటారు. చాలా వింటారు, కోర్సులో కూడా వింటారు, 7 రోజుల బట్టిలో కూడా వింటారు, ఎన్నో మంచి మంచి పాటలు కూడా వింటారు. అంతా తెలుస్తుంది, అయినా సరే మాకు చెప్పలేదు అని అంటే వారిని మూర్ఖులని అంటారు. మరి ఇప్పటి వరకు వినేదేమిటి? మేము ఇన్ని సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నాము, మాకు నేర్పించలేదు అని అంటారు. అందుకే ఇప్పుడు నేర్పిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికీ ఒప్పుకోకపోతే నేరుగా పరీక్షలో సగం మార్కులు తగ్గిపోతాయి. ఈ ఒక్క ప్రశ్న ఏకంగా 50 మార్కులకు సంబంధించింది. ఇది అత్యంత పెద్ద ప్రశ్న. దీనిని సాధించిన వారు పూర్తిగా పాస్ అవుతారు. సరేనా? ఇప్పుడు ఈ పరివర్తన తప్పకుండా జరుగుతుంది. ఇకపై మిలనము జరుపుకోవడానికి ఎవరు వచ్చినా ముందుగా కొందరు పిల్లలు వచ్చి సభకు ఎదురుగా కూర్చొని అందరితో ఓంకారం యొక్క అభ్యాసం చేయించాలి. ఇదేమిటి? ఇదంతా ఏమవుతుంది? మేమిది ఎప్పుడూ నేర్చుకోలేదు, మేము సెంటర్కి వెళ్లే వాళ్ళము, అక్కడ ఇది ఎప్పుడు నేర్పించలేదు, ఇది బాబా మార్గం కాదేమో అని ఎవరైనా అనుకుంటే అలాంటి పిల్లలు రాకపోయినా పర్వాలేదు. పిల్లలు చెప్పారు, ప్రారంభంలో కూడా ఇలాగే జరిగింది. బ్రహ్మబాబా నోటి నుంచి శివబాబా అందరి పిల్లల చేత ఓంకారం యొక్క ధ్వనిని చేయించేవారు. అందరూ సాక్షాత్కారంలోకి వెళ్ళిపోయేవారు. బాబా చెప్తున్నారు, మేము చేయము అని మీరు అనుకుంటే అది మీ ఇష్టము. బాబా ముందుగానే చెప్తున్నారు, ఇది జరిగి తీరుతుంది. అందరూ కూర్చొని ఓంకారాన్ని అభ్యాసం చేస్తారు, మనసు పెట్టి చేస్తారు, బుద్ధిని ఉపయోగించి చేస్తారు. ఇదేంటి కొత్తగా ఉంది, మేమిది ఎప్పుడు వినలేదు అని అనుకునేవారు ఇంకా చిన్న పిల్లలే. వారు ఇంకా చిన్న పిల్లలుగానే ఓంకారం దగ్గరే ఆగిపోయారు. అటు ఇటుగా వేలాడుతున్నట్లుగా లెక్క. వారికి ఆత్మ యొక్క మొదటి పాఠము చివరి పాఠము ఒకటే అనే విషయం కూడా తెలియదు. ఆత్మ గర్భంలో ప్రవేశించినప్పుడు నేను ఎవరిని అనే గుర్తింపు లభిస్తుంది. శరీరం వదిలేసేటప్పుడు కూడా నేను ఎవరిని అనే గుర్తింపు లభించాలి. అప్పుడు ఏమంటారు? ఆత్మ ఏమైనా చిన్న పాపన? జీవితమంతా జీవించిన తర్వాత కూడా నేను చిన్న పాపను అని అనుకుంటూ ఆత్మ పాఠాన్ని పక్కా చేసుకుంటోందా? ఇదే చివరి పాఠము.
ఇదే మొదటి పాఠము. ఓంకారం చెప్పడం అనేది చిన్నపిల్లల పని అని అనుకునే వారికి అసలు జ్ఞానమే లేదని అర్థము. బాబా ఏమి నేర్పించారు? నువ్వు ఆత్మవు, నేను పరమాత్మను, మనమిద్దరము తండ్రి పిల్లలము అని నేర్పించారు. మళ్ళీ చూడండి, వీరందరూ ఎవరు? అందరూ ఆత్మలే కదా. ప్రారంభంలో ఆత్మజ్ఞానమే నేర్పించారు, కానీ ఆ తర్వాత మళ్ళీ మనలోకి నేను దేహాన్ని అనే భావన వచ్చేసింది. ఇప్పుడు ఎవరినైనా అడిగి చూడండి, వారు ఏమని చెప్తారు? నేను ఇది చేస్తున్నాను, నా ఆధీనంలో ఇన్ని సెంటర్లు ఉన్నాయి, నేను ఎంతో మందికి జ్ఞానం ఇస్తున్నాను, నేను ఇంత చేశాను అని అనుకుంటున్నారు. మధ్యలో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం మధ్యలోకి వచ్చింది. ఆత్మ లేకుంటే శరీరం ఉంటుందా? ఆత్మ శరీరం కలిసి ఉంటేనే జీవాత్మ అవుతుంది. ఇప్పుడు శరీరం వదిలేసే సమయం వచ్చినప్పుడు ఏమని చెప్తారు? నాకు ఇంత ఆస్తి ఉందని చెప్తారా? నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారని చెప్తారా? నాకు ఫలానా చోట అంత స్థలం ఉందని చెప్తారా? అంతా వదిలేసి వెళ్లాల్సిందే. తనను తాను శరీరం అని అనుకోవడం అంటే దేహాభిమానం యొక్క శిఖరానికి చేరుకోవడమే. అదే ఆత్మ అని భావించడం అంటే తండ్రి ఒడిలో కూర్చోవడము. ఓంకారం అభ్యాసం చేయడం అంటే బాబా హృదయంలో లీనమైపోవడము. ఎవరైతే తండ్రి హృదయంలో లీనమవుతారో, వారి ప్రేమలో మునిగిపోతారో, అప్పుడు బాబా నేను తప్ప మూడో వ్యక్తి ఎవరు ఉండరు. ఓం ఆయన మరియు నేను, మరెవరూ లేరు. నేను ఆత్మను, ఆ పరమాత్మను గుర్తు చేస్తున్నాను. నేను ఆయన వద్దకు వెళ్ళాలి, నా తండ్రి వద్దకు నేను వెళ్ళాలి, వారి ప్రేమలో లీనమైపోవాలి. వారు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. అంతిమ సమయంలో కూడా ఇదే ఆలోచన ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఆత్మనే పరమాత్మని అంటారు, కానీ తండ్రి చెప్తున్నారు ఓం అంటేనే బాబా, ఓం అంటేనే ఆత్మ. నేను ఆత్మను, చాలా శాంత స్వరూప ఆత్మను. నా తండ్రి వద్దకు వెళ్ళి వారి ఒడిలో హత్తుకపోతాను, నా శాంత స్వరూప స్వధర్మంలో స్థితులవుతాను అని భావించాలి. ఓం అని పలకడం వల్లే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అందుకే తండ్రిని ఎల్లప్పుడూ ఎంతో ప్రేమపూర్వకంగా గుర్తు చేయాలి. ఆ తర్వాత మహిమ చేయండి. ఈ విధంగా మహిమ చేయాలి. నేను పొందాను, వారిలో లీనమయ్యాను, నాకు వారి ప్రేమ లభించింది, వారు మాత్రమే లభించినందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి అని భావించాలి. సరేనా? మేము చిన్న పాపలమని చెప్తున్నారు కదా. అవును, మనమందరము చిన్నపిల్లలమే. మనం పెద్దవారిగా మారాల్సిన అవసరమే లేదు. మనం బాబా ఒడిలోనే ఉండాలి. పెద్దగా మారితే ఏమైనా బాగుంటుందా? మనము చిన్నపిల్లలుగానే ఉందాము. నేను ఒక్క చిన్న పాపను. ఎవరి పాపను? బాబా యొక్క పాపను. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తేలికైన ఫరిస్తాలుగా మారిపోతారు. ఎలాంటి టెన్షన్ ఉండదు, ఎలాంటి చింత ఉండదు. చింతలేని మహారాజులుగా అవుతారు. చింతలేని మహారాజుగా కేవలము ఒక చిన్న పాప మాత్రమే కాగలుగుతుంది. పెద్దవారు కాలేరు. లౌకిక ప్రపంచంలో ఎవరైనా పెద్ద పిల్లవాడైతే వారికి ప్రతి విషయంలోనూ టెన్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న పాపగా మారి అన్ని బాధ్యతలను తండ్రికి ఇచ్చేసి చింతలేని మహారాజుగా మారాలి. పాప అంటే ఫరిస్తా, చిన్న పిల్లలు అంటే ఫరిస్తా, భారమే లేని తేలికైన ఎగురుతున్న చిన్న ఫరిస్తా. ఫరిస్తా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. బాబా సందేశాన్ని కూడా ఇస్తారు. అటు నుంచి ఎగిరి ఇటువైపు, ఇటు నుంచి ఎగిరి అటువైపు బాబా పరిచయాన్ని ఇస్తారు. ఎలాగైతే ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు కరపత్రాలు ప్రింట్ చేయించి వేగంగా పంచుతారు కదా, అక్కడ ఇక్కడ ఇస్తారు. ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అలాగే మారిపోదామా? చిన్న చిన్న ఫరిస్తాలుగా మారిపోదామా? అందరికీ ఇస్తూ వెళ్దాము. ఇదిగోండి, భగవంతుడు వచ్చేశారు, మా బాబా వచ్చేశారు, నా తోడు నీడ వచ్చేశారు, నా తండ్రి వచ్చేశారు, నా బంధువు స్నేహితుడు వచ్చేశారు అని సందేశాన్ని ఇవ్వాలి. ఒక చిన్న ఫరిస్తా వలె మారి ఎగురుతూ వెళ్ళండి. తండ్రి పరిచయాన్ని ఇస్తూ వెళ్ళండి. బాబా వచ్చారు అని సందేశాన్ని ఇవ్వండి. చిన్నపిల్లలు ఆడుకుంటూ తిరుగుతుంటారు. ఇదిగో చూడండి, మా బాబా వచ్చారు, మన ఇంటికి అతిథిగా వచ్చారు, మన భారతదేశంలోకి భగవంతుడు వచ్చేశారు, మనల్ని భగవాన్ భగవతిగా మార్చడానికి వచ్చేశారు అని ఇలా తిరుగుతూ చెప్పండి. చాలా ఆనందం కలుగుతుంది. ఈ ఆత్మిక సంతోషాన్ని ఎప్పుడూ కలిగి ఉండండి. సరేనా? మనమందరము ఫరిస్తాలం కదా, రెక్కలు విప్పుకొని ఎప్పుడైనా ఎగిరిపోయేలా ఫరిస్తాలుగా మారండి. సరేనా పిల్లలు? పిల్లలందరికీ ఈరోజు సద్గురువారం యొక్క ప్రియమైన భోగ్. అందరూ ఓంకారాన్ని ఉచ్చరించండి. మీ నోటిలో గులాబ్ జామున్ లభిస్తుంది. అందరూ తిన్నారు కదా, చాలా తీయగా ఉంది కదా. కాబట్టి పిల్లలందరికీ ఫరిస్తాలకు బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. సరేనా? అందరూ సంతోషంగా ఉండండి. దేవదూతలుగా మారి ఎగరండి. ఇలా చెప్పండి, నా భారతదేశంలోకి భగవంతుడు వచ్చారు, నా తండ్రి వచ్చారు, నా పిత వచ్చారు, నా బంధువు స్నేహితుడు వచ్చారు అని చెప్పండి. సరైన పిల్లలు, పిల్లలందరి స్మృతులను బాబా స్వీకరించారు. చిన్నారి ప్రియమైన పిల్లలందరినీ బాబా స్మరించుకున్నారు. పిల్లలందరికీ బాబా యొక్క ప్రియ స్మృతులు. బాబా వెళ్తూ వెళ్తూ ఓంకారం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు. మీ లోపల ఉన్న శక్తులన్నీ ఈ ఓంకారం ద్వారా జాగృతమవుతాయి.
ఓం ధ్వని చేయడం వల్ల మీ ఇల్లంతా ప్రశాంతమైన తరంగాలతో ప్రతిధ్వనిస్తుంది. ఆ శక్తి మీ ఇంటికి రక్షణగా నిలుస్తుంది. చుట్టుపక్కల కూడా శక్తివంతమైన ప్రకంపనాలను వ్యాపింపజేస్తుంది. ఓంకారము చేయడం వల్ల నలువైపులా ఉన్న పిల్లలు మీ వైపు ఆకర్షితులై వస్తారు. మీ ఇల్లు రాత్రి సమయంలో కూడా ఒక లైట్ హౌస్ వలె మారిపోతుంది. ఎంత గొప్ప లైట్ హౌస్గా మారుతుందంటే దూరం నుంచి ఆత్మలు దానివైపే చూస్తాయి. ఓంకారం చేయడం వల్ల మనస్సు, బుద్ధి, శరీరము అన్ని కర్మేంద్రియాలు ప్రశాంతంగా మారుతాయి. నేరుగా తండ్రి నుంచి శక్తి లభిస్తుంది. ఎవరికైనా ఇతరుల ద్వారా మార్గమధ్యంలో శక్తి లభించవచ్చు, కానీ దీనివల్ల నేరుగా బాబా నుంచి డైరెక్ట్గా శక్తి లభిస్తుంది. ఓంకారం అనే ఈ శక్తి ఎంత పవర్ఫుల్ అంటే మీరు రాత్రి సమయంలో శ్మశానంలో కూర్చొని ఓంకారం చేసిన శ్మశానంలో ఉండే భూత ప్రేతాలు కూడా పారిపోతాయి. అవి కూడా ముక్తిని పొంది తమ మార్గంలో వెళ్ళిపోతాయి. ఒకవేళ ఎవరికైనా ప్రతికూల ప్రభావాలు ఉంటే అవి ఎంత పాతవైనా సరే ఓంకారం అభ్యాసం చేస్తే ఆ ప్రభావాలన్నీ తొలగిపోతాయి. ప్రత్యేకించి శారీరక వ్యాధులు కూడా ఓంకారం చేయడం వల్ల ప్రభావం పడుతుంది. మంచిది. మన తండ్రి అయిన శివ్ పరమాత్మ ఎంతో గొప్పవారు. వారు వచ్చి మనకు ఓంకారాన్ని చెప్తున్నారు. మరి దీని ప్రారంభం ఎక్కడి నుంచి జరిగింది? ఓం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈరోజు కొన్ని విషయాలు మాత్రమే చెప్పాము. మళ్ళీ ఇంకొకసారి మరికొన్ని చెప్తాము. మంచిది పిల్లలు, మళ్ళీ కలుద్దాం. వరదానము అచల్ భవ. ఏది ఏమైనా సరే మీ స్థితి ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి. కొద్దిగా చలించినా ఫెయిల్ అయిపోతారు. ఏం జరిగినా సరే మీ లోపల నుంచి ఎల్లప్పుడూ అద్భుతమైన డ్రామా, మధురమైన డ్రామా అనే మాటలు రావాలి. డ్రామా యొక్క జ్ఞానాన్ని పక్కాగా చేసుకోవాలి. అంత దృఢంగా తయారవ్వాలి. ఓం నమః శివాయ.